శ్రీనివాస భవన్ పక్కనటువంటి పిఎల్ రోడ్లో ఆక్రమణలు ఏవైనాయో ఆక్రమణ తొలగింపు కార్యక్రమం చేపట్టాము. కొంతమంది మాకు నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండానే తొలగింపులు చేస్తారనేది చెప్తున్నారు. కానీ అది ఆగస్టు సెప్టెంబర్ మాసంలోనే గౌరవ ఎమ్మెల్యే గారు, తర్వాత సబ్ కలెక్టర్ గారు, అలాగే ఇతర అధికారులు కూడా వివిధ దశలలో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. దాని ప్రకారము మున్సిపాలిటీ సైట్లో ఆక్రమణలు ఎక్కడైతే ఉంటాయో రోడ్ల మీద మెట్లు వేయడం కానీ, లేదంటే మెట్లు వేసిన తర్వాత కాస్త ముందుకు సరుకు పెట్టుకోవడానికి చేసినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా తొలగించుకుని గతంలో కూడా పలుమార్లు వాళ్ళకు సూచనలు జారీ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా 4 నెలలు గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ తీసుకుపోవడం వల్ల గత సోమవారం రోజు సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరాండం వెళ్ళింది. ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రయాణం ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి, అటు నుంచి అటువైపు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. కొంతమంది దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. మనిషి రాసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు కానీ, డబ్బులు కానీ, సెల్ ఫోన్లు కానీ దొంగతనాలు కూడా గురవుతున్నాయి. అలాంటి సందర్భాలు కూడా మా దృష్టికి వచ్చాయి. కాబట్టి చాలా కాలం నుంచి కూడా ఈ ప్రతిపాదన అమలు పరచకుండా ఉన్నందువల్ల ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. దానికోసం మొదటగా మున్సిపల్ సైట్లో ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో మెట్లు కానీ ఇతర ఏదైనా కానీ కాలువ దాటి వచ్చినవన్నీ కూడా తొలగింపుల కార్యక్రమం చేపట్టినాము. కాబట్టి దానివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది తప్ప అసౌకర్యం అయితే ఉండదు. షాపులలో మేము షాపులు ఏది ఉన్నాయో ఆ షాపులలోనే మేము వస్తువులు పెట్టుకొని అమ్మకాలు సాగించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే చిరు వ్యాపారులు చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసము ఏదైనా మా దగ్గర నుంచి ఏదైనా సైట్ ఉంటే దానికోసం అలాట్మెంట్ చేద్దామని కూడా ఆలోచన చేస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తు ఈ ఆదరణ పురపాలక సంఘం మెయిన్ రోడ్లలో ఎక్కడ కూడా అవసరమైనటువంటి ఖాళీ స్థలాలు ఎక్కడ అందుబాటులో లేవు. దానివల్ల వాళ్ళని కూడా భవిష్యత్తులో ఆలోచన చేసి కార్యాచరణ రూపొందించిన ప్రకారం చిరు వ్యాపారులు కూడా ఎక్కడో చోట మరో ఎమ్మెల్యే గారు కానీ, ఇలాంటి సబ్ కలెక్టర్ గారు కానీ వాళ్ళ ద్వారా సూచన తీసుకొని వాళ్ళు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం మేము తొలగించేటువంటి కార్యక్రమాలలో ఎవరైతే ఆక్రమణకు గురి అయింటారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మీ స్థలం 50 అడుగులు ఉందంటే దాదాపు 5 అడుగులు కానీ 10 అడుగులు కానీ ముందుకు వచ్చి పార్కింగ్ కూడా ఇబ్బందిగా ఉండేటట్టుగా మీరు మెట్లు పెట్టుకోవడం, లేదంటే రూమ్లు కట్టుకోవడం ఇలాంటివన్నీ చేశారు. కాబట్టి దయచేసి అలాంటివి ఉన్నటువంటి వారందరూ కూడా నాదే ఒకటే విజ్ఞప్తి, అలాంటిది లేకుండా మన స్థలంలోనే మెట్లు ఉండేటట్టు, మన స్థలంలోనే పార్కింగ్ ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా సూచన. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా పోయేదానికి మనుషులు అటు ఇటు తిరగడానికి, వెహికల్స్ కానీ ఆటోలు కానీ తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే రోడ్డు కాకుండా టౌన్లో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన రోడ్లు ఉన్నాయో, అంటే నేషనల్ హైవే కానీ ఆర్ఎంబీ రోడ్లు కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధ్యమైనంతవరకు ఆక్రమణ తొలగించేదానికి